హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? నీకై వేచిన హృదయం పార్ట్ 5 చూసే ముందు పార్ట్ 4 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. డాక్టర్ని పంపించి లోపలికి వచ్చిన ఆర్యకి మాయ చేతిని పట్టుకొని బాధతో కూర్చున్న అమ్మని చూస్తే మనసంతా ఏదోలా అనిపించి, అమన్ అంటూ స్లో వాయిస్లో పిలవగానే అమన్ వెంటనే వెనక్కి తిరిగి ఏంటి అన్నట్టు చూశాడు. ప్లీజ్ వన్స్ బయటకు రా, నీతో కొంచెం మాట్లాడాలి అని అనడంతో క్వశ్చన్ మార్క్ ఫేస్తో ఓకే అంటూ పైకి లేచి మాయకు బెడ్షీట్ కప్పి తనకు డిస్టర్బెన్స్ కలగకుండా మెల్లగా డోర్ క్లోజ్ చేసి బయటకు వచ్చాడు అమన్. ఏంట్రా, ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటరా అని డౌట్గా అడుగుతూ వెళ్ళి సోఫాలో కూర్చున్న అమన్ను కాస్త కోపంగా చూస్తూ, అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అంటూ బేస్ టోన్లో అడిగితే కౌచ్లో తలని వెనక్కి వాల్చి ఫింగర్స్తో ఫోర్ హెడ్ని మసాజ్ చేసుకుంటూ దేని గురించి అని సింగిల్ వర్డ్లో అడిగాడు అమన్. ఆ అమ్మాయి విషయంలో నీ బిహేవియర్ నాకు అస్సలు అర్థం కావటం లేదు. అసలు నేను చూస్తోంది నిన్నేనా అని డౌట్ కూడా వస్తోంది. ఒక్క కంటి చూపుతో అందరికీ చెమటలు పట్టించే నువ్వు పేరెంట్స్కి చివరికి నేను చేసుకునే అమ్మాయికి కూడా ఇవ్వని ప్రయారిటీ ఇంపార్టెన్స్ ఒక పిచ్చిదానికి ఇస్తూ ఉంటే అన్న మాట ఆర్య నోరు జారగానే గాలి కన్నా వేగంగా దూసుకొచ్చి ఆర్య చెంపను తాకింది అమన్ చెయ్యి. ఎర్రబడ్డ కళ్ళతో ప్రళయకాల రుద్రుడిలా మారిపోయిన అమన్ రియాక్షన్ని అస్సలు ఊహించని ఆర్య అలానే షాక్లో చూస్తూ ఉండిపోయాడు. ఆర్య కాలర్ పట్టుకొని తన కళ్ళలోకి చూస్తూ, ఇంకోసారి మాయ గురించి అటువంటి మాట నీ నోటి నుండి వింటే నేను మనిషిననే విషయం కూడా మర్చిపోతాను. నన్ను మృగల్లా మార్చుకు అని విసురుగా ఆర్యను వదిలిన అమన్ 2 నిమిషాలకు తనను తను కంట్రోల్ చేసుకొని ఆర్య షర్ట్ని వదిలి సెట్ చేస్తూ చెంపపై తన చేతి ముద్రను చూసి కిచెన్లోకి వెళ్ళి ఐస్ ప్యాక్ తెచ్చి ఆర్య చేతిలో పెట్టి తన చెంపపై చూడడంతోనే ఆర్య పెదవులు సన్నగా సాగాయి. ఐఎమ్ సారీ అంటూ ఆర్యను ఫేస్ చేయలేక అటువైపు తిరిగి నిలబడ్డ అమన్ స్టొమక్లో చిన్న పంచిస్తూ మొయ్యరా అంటూ అమన్ ఇచ్చిన ఐస్ ప్యాక్ బుగ్గను పెట్టుకొని, తాను నా సిస్టర్ అని ఇలా చేత్తో కాకుండా నోటితో చెప్పినా అర్థమయ్యేది అంటూ ఐవింగ్ చేసిన ఆర్య ఫేస్ చూస్తూ ఉంటే ఒక ప్లెజెంట్ స్మైల్ అమన్ ఫేస్లో. నీ ఐస్ ప్యాక్ ట్రీట్మెంట్ 2 పెగ్గులు వేస్తే కానీ ఈ మంట తగ్గేలా లేదు, వచ్చే బార్రూమ్కి అంటూ వెళ్ళిపోయాడు ఆర్య. డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్ ఎఫెక్ట్తో మత్తుగా నిద్రపోతున్న మాయని చూస్తూ తన ఫోర్ హెడ్ మీద కిస్ చేసి పక్కనే తన టెడ్డీ బేర్ని పెట్టి డోర్ దగ్గరకు వేసి బార్ రూమ్ డోర్ ఓపెన్ చేయడంతోనే 2 గ్లాసెస్ రా విస్కీ ఐస్ క్యూబ్స్తో నింపి సోడా ఓపెన్ చేస్తూ కనిపించాడు ఆర్య. లోపలికి రావడంతోనే బార్ కౌంటర్ దగ్గర చైర్లో కూర్చుంటూ ఆ రా మొత్తాన్ని ఒక్క గుక్కలో గొంతులో నింపేసి తన గుండెలోని మంటను విస్కీ మంటతో చల్లార్చుకున్న అమన్ని చూస్తూ, రే అది రారా అని చెప్పేలోపే అమన్ చూపు ఎక్కడుందో గమనించి దానిలో సోడా నింపేశాడు. ఆ గ్లాస్ అందుకోబోతున్న అమన్ చేయి పట్టి ఆపుతూ, నీ పెయిన్ని కంట్రోల్ చేయడానికి తీసుకొచ్చాను కానీ ఇంకా పెంచడానికి కాదు. చిన్నప్పటి నుండి నువ్వేంటో నాకు తెలుసు. 2.5 ఇయర్స్గా నీ పక్కనే ఉండి చూస్తూ ఉన్నాను. ఒక్కరి కోసం తప్ప నువ్వు ఎప్పుడు ఇలా ఎమోషనల్ అవ్వడం నేను 2 ఇయర్స్లో చూడలేదు. మళ్ళీ ఈరోజు చాలా ఎమోషనల్ అవుతున్నావు తన విషయంలో. అసలు తనెవరు? ఎందుకు తనను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు? తన కోసం ఇంతలా ఆలోచించి మైండ్ పాడు చేసుకుంటున్నావు అంటే ఆ ఒక్కరు ఈమెనా? అసలు ఏం జరుగుతుందో నేను తెలుసుకోవచ్చా అని అడిగాడు ఆర్య. ఆర్య చేతిలో ఉన్న ఇంకో గ్లాస్ కూడా ఫినిష్ చేసి, ప్లీజ్ ఇప్పుడు నన్ను ఏమీ అడక్కు. ఇప్పుడే నేను ఎవ్వరికి ఎలాంటి ఆన్సర్ ఇవ్వలేను. బట్ ఐ కెన్ సే వన్ థింగ్, షీ ఈజ్ మై లైఫ్. టైం వచ్చినప్పుడు నీకే అన్నీ తెలుస్తాయి అని అంటున్న అమన్ వైపు అర్థం కానట్టు చూశాడు ఆర్య. ఇక తను అడిగిన లాభం లేదనుకుని ఆర్య కూడా సైలెంట్ అయిపోయి డూ యాజ్ యూ విష్ అంటూ చెప్పి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే ఏదో గుర్తొచ్చినట్టుగా అమన్ వెంటనే, ఆర్య వన్ మోర్ థింగ్, తనను ఇక్కడికి తీసుకొచ్చినట్టుగా ఎవ్వరికీ తెలియకూడదు. ఇది చాలా సీక్రెట్గా మెయింటైన్ చేయాలి. మన ఇద్దరికి తప్ప 3rd పర్సన్కి తెలియకూడదు కొన్ని రోజులు. ఇక్కడ వర్క్ చేస్తున్న వర్కర్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయి. విషయం బయటకు వెళ్తే
వాళ్ళు ప్రాణాలతో ఉండరని కాస్త స్ట్రాంగ్గా చెప్పు అని సీరియస్గా ఆర్డర్ వేశాడు అమన్. ఓకే, ఐ విల్ టేక్ కేర్. అదంతా నేను మేనేజ్ చేస్తాలే, నువ్వు దాని గురించి ఆలోచించకు అని ఆర్య భరోసాగా చెప్పడంతో చిన్న స్మైల్తో లేచి అక్కడి నుంచి బయటకు వెళ్ళి రాధమ్మా రాధమ్మా అంటూ పిలిచాడు అమన్. కిచెన్లో నుంచి రాధమ్మ కంగారుగా అమన్ ముందుకు వచ్చి నిలబడి ఏంటి అమన్ బాబు అని అడగడంతో కొన్ని ఫుడ్ ఐటమ్స్ పేర్లు చెప్పి ఫాస్ట్గా వీటన్నిటిని ప్రిపేర్ చేసి రూమ్లోకి తీసుకొచ్చి పెట్టు, అస్సలు లేట్ చేయకూడదు అని ఆర్డర్ టోన్లో చెప్పి పైన తన రూమ్కి వెళ్ళాడు అమన్. బెడ్పై మత్తుగా నిద్రపోతూ ఉన్న మాయని చూస్తూ తన పక్కనే కూర్చొని మాయ తలని తన ఒళ్ళో పెట్టుకుని నిమురుతూ ఉన్నప్పుడే నిద్రలోనే మాయ మెల్లగా మోన్ చేస్తూ కదలడంతో వెంటనే తన తలను మెల్లగా పిల్లో పైకి చేర్చి మాయా అని లో వాయిస్లో పిలిచాడు అమన్. మాయ స్లోగా కళ్ళు తెరిచి చుట్టూ భయంగా చూసింది. తనకు తలంతా భారంగా అనిపించడంతో లేచి కూర్చుని అమన్ వైపు చూసి భయంగా తన 2 చేతుల్లో ముఖాన్ని దాచుకుంది. మాయకు అప్పటి వరకు ఏం జరిగిందో ఏది గుర్తులేకపోవడంతో తన చుట్టూ చూస్తూ అమన్ వైపు చూసి పక్కనే ఉన్న తన టెడ్డీ బేర్ని ఒళ్ళోకి తీసుకొని ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు అని టెడ్డీ బేర్తో మాట్లాడుతూ ఉన్న టైంలోనే రాధమ్మ ఫుడ్ తీసుకుని లోపలికి వచ్చింది. బాబు, మీరు చెప్పిన భోజనం అంతా తీసుకొచ్చాను అని రాధమ్మ అనడంతో సరే అక్కడ పెట్టేసి నువ్వు వెళ్ళు అని అమన్ మాటకి సరే బాబు అంటూ బయటకు వెళ్ళిపోయింది రాధమ్మ. మాయా, ఇప్పుడు నువ్వు గుడ్ గర్ల్లా లంచ్ చేయాలి సరేనా అంటూ అమన్ వెళ్ళి ప్లేట్లో ఫుడ్ పెట్టి తీసుకువచ్చి మాయకు తినిపించబోయాడు. నాకేమీ వద్దు యాక్ అని తల అడ్డంగా ఊపి అమన్ చేతిని విసిరి కొట్టడంతో ఫుడ్ అంతా పోయి నేల మీద పడిపోవడంతో భయంగా అమన్ వైపు చూస్తూ నన్ను కొట్టకు అని టెడ్డీని పట్టుకొని వెనక్కి జరుగుతూ ఉంటే చిన్న స్మైల్తో ఇలారా అన్నట్టు చేత్తోనే సైగ చేశాడు. నవ్వుతూ ఉన్న అమన్ ఫేస్ని చూసి దగ్గరకు వెళ్ళిన మాయ చీక్ మీద కిస్ చేసి నేను నిన్ను ఎప్పుడూ కోప్పడను ఫ్రెండ్స్ అంటూ చేయి ఇస్తే హా అని నవ్వుతూ చేయి పట్టుకుంది మాయ. మరి నువ్వు నా ఫ్రెండ్ అంటే నువ్వు కూడా నాలాగా గొడవ చేయకుండా లంచ్ చేయాలి కదా, మనం పెద్దవాళ్ళం కదా, ఇలా చిన్న పిల్లల్లా అల్లరి చేయకూడదు కదా, నీకు హెల్త్ బాగోలేదని డాక్టర్ చెప్పారు, నువ్వు మంచిగా ఫుడ్ తినేస్తే మనం చాలా గేమ్స్ ఆడుకోవచ్చు, ఇంకా నీకు చాలా చాక్లెట్స్ అండ్ ఐస్ క్రీమ్స్ కూడా ఇస్తాను, లేదంటే డాక్టర్ నీకు ఇంజెక్షన్ వేస్తా అన్నారు అని అమ్మని చెప్తూ ఉన్న మాటలు వినడమే అమ్మో ఇంజెక్షన్ నొప్పి వద్దు అని కంగారుగా తింటూ అమన్ వేలు కొరికేయడంతో ఆ అన్న అమన్ అరుపుకి అమన్ వేలుకైన గాయాన్ని చూస్తూ ఒక్కసారిగా నోట్లోకి పెట్టుకుని సక్ చేస్తూ ఉన్న మాయ స్పర్శకు అమన్ మనసులో ఏదో చెప్పలేని అలజడి. విజయవాడలో అనుష్ బంగారు ఆపట్టు నాన్న, ఒక్క ముద్ద తిను బంగారం, నీకు బోలెడని బొమ్మలు కొనిస్తాను అని వసుంధరాదేవి చాలాసేపటి నుండి బాబుకు తినిపించడం కోసం ట్రై చేస్తూ ఉంది. కానీ బాబు మాత్రం ఒక్క ముద్ద తినడానికి కూడా ఇష్టపడకపోవడంతో తనకు ఎలా తినిపించాలో అర్థం కాక వసుంధర తల పట్టుకొని కూర్చుంది. ఇంతలో అక్కడికి వచ్చిన విరాజ్ అమ్మా ఇలా ఇవ్వు నేను తినిపిస్తానులే అని బాబుని తన చేతుల్లోకి తీసుకొని ఇప్పుడు నువ్వు ఆమ్ తిన్నావే అనుకో, నేను నిన్ను బయటకు తీసుకువెళ్తాను, ఎంచక్క మన వాళ్ళ బైక్ మీద రౌండ్స్ కొడదాము, నీకు చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ ఏం కావాలన్నా కొనుక్కుందాం అని ఎంత బతిమిలాడినా కూడా బాబు తినకుండా మారం చేయడంతో ఏం చేద్దామన్నట్టుగా విరాజ్ వైపు చూసి కనుబొమ్మలు ఎగరేస్తూ సైగ చేసింది వసుంధరాదేవి. విరాజ్ వెంటనే బాబు వైపు చూసి ఇప్పుడు డాడీ అండ్ ఒక ప్లేస్కి వెళ్తున్నారు, అది అమ్ము బంగారానికి ఇష్టమైన ప్లేస్, అమ్ము మా అమ్మతో ఆడుకునే ప్లేస్ అని చెప్పగానే బాబు ఒక్కసారిగా బోసి నవ్వుతో మెరుస్తున్న కళ్ళతో విరాజ్ వైపు చూశాడు. ఇప్పుడు నువ్వు గుడ్ బాయ్ లాగా అన్నం తింటే మనం మామ్ దగ్గరికి వెళ్ళొచ్చు అని విరాజ్ చెప్పడంతో ఇప్పుడే వెళ్దాము అని బాబు మారం చేయడంతో గార్డెన్లోని బెంచ్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి చందమామను చూపిస్తూ మనం మామ్ దగ్గరికి వెళ్ళాలంటే మామ్ నీతో ఉన్నప్పుడు నువ్వు అమ్మ ఇద్దరూ కలిసి చందమామతో ఆడుతూ మాట్లాడుతూ అన్నం తినేవారు కదా,
నీకు గుర్తుందా? ఇప్పుడు మమ్మీ ఎక్కడ ఉన్నా కూడా ఆ చందమామతో ఆడుతూ తింటూ ఉంటుంది. మరి నువ్వు తినకపోతే అక్కడ అమ్మ కూడా తినదు అని విరాజ్ అనడంతో కాసేపు ఏదో ఆలోచనలో మునిగిపోయిన బాబు వసుంధర అన్నం ముద్ద నోటి దగ్గర పెట్టగానే సైలెంట్గా తిన్నాడు. అది చూసి వసుంధర విరాజ్ ఇద్దరి మనసులు బాధతో నిండిపోతే కళ్ళు నిండు కుండలయ్యాయి. వసుంధర అనుష్ తల నిమురుతూ, నా బంగారు తండ్రి, మీ అమ్మ తినదు అనగానే నువ్వు తినేస్తున్నావా? ఇంత చిన్న వయసులో నీకెందుకురా ఈ గుండె కోత? మిమ్మల్ని ఇలా విడతీసి బాధ పెడుతున్న దేవుడు నిజంగా మనసు లేనివాడు అని అంటున్న వసుంధర కన్నీళ్లు చెంపలను తడుపుతూ ఉంటే వాటిని తుడుచుకొని బాబుకి మెల్లగా అన్నం తినిపించింది. మాయని వెతకడానికి వెళ్ళిన బాబ్జీ వాళ్ళ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. అసలు వాళ్ళు కరెక్ట్గా వెతుకుతున్నారో లేదో కూడా తెలియదు. ఇలా కాకుండా ఇంకే మార్గంలో తనని వెతకాలో తోచట్లేదు అని దిగులుగా అంటున్న వసుంధరాదేవి వైపు చూసిన విరాజ్, ప్రతి ఒక్క ప్రాబ్లంకు ఏదో ఒక సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఏదో ఒక రోజు తను మనకి ఖచ్చితంగా దొరుకుతుంది. అప్పటి వరకు ఓపిక పట్టక తప్పదుమా. ఒకవేళ తన నార్మల్ అయినా బాబు కోసమైనా తను మన దగ్గరికి తిరిగి వచ్చేస్తుందని నమ్మకం నాకుంది అని కాన్ఫిడెంట్గా చెప్తున్న విరాజ్ వైపు చూసి, నీ మనసు మళ్ళీ గాయం చేయకుండా ఉండటాకైనా తను తిరిగి నీ జీవితంలోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ కోటి దేవుళ్లకు మొక్కుకుంటున్నాను నాన్న. మళ్ళీ నీ గుండె ముక్కలైతే నువ్వు పడే బాధను నేను చూస్తూ తట్టుకునేంత శక్తి నాకు లేదు అని మనసులోనే అనుకుంది వసుంధరాదేవి. 2 ముద్దలు తిన్న మాయ ఇక వద్దంటూ తినకుండా అమన్ని రూమ్ మొత్తం పరిగెత్తిస్తూ నానా గందరగోళం చేస్తూ ఉన్నా కూడా అమన్ మాత్రం చాలా ఓపిగ్గా తను కొంచెం తిన్నా చాలు అన్నట్టుగా తనను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు. మాయ అలా పరిగెడుతూ గార్డెన్లోకి వెళ్ళి ఆ గార్డెన్లో కూడా అమన్కి దొరకకుండా టెడ్డీ బేర్ని చేతిలో పట్టుకుని చాలాసేపు అలా ఇబ్బంది పెడుతూనే ఉంది. సడన్గా ఆకాశంలో ఉన్న చందమామను చూసి ఆగిపోయిన మాయ రెప్ప వాల్చకుండా అటువైపే చూస్తూ నిలబడిపోయింది. ఇంతలో అమన్ అన్నం ప్లేట్ పట్టుకుని అక్కడికి వచ్చి, నువ్వు తినకపోతే మీ ఫ్రెండ్ కూడా తినదు. తను ఆకలితో అలానే నిద్రపోతుంది. అలా నిద్రపోవడం నీకు ఇష్టమేనా అని అనగానే మాయ ఏమీ మాట్లాడకుండా చందమామ వైపే చూస్తూ నిలబడింది. తను అలా ఎందుకు సడన్గా స్ట్రక్ అయిందో అమన్కి అర్థం కాక వెంటనే అన్నం ముద్ద తీసి మాయకు తినిపించాడు. అప్పటి వరకు అంత గొడవ చేసిన తను ఇంకేమీ మాట్లాడకుండా తను వెంటనే తినడం చూసి అమన్ ఫస్ట్ స్టక్ అయినా ఫైనల్లీ తను తిన్నందుకు హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అలా తింటూనే సడన్గా అమన్ వైపు చూసి, మరి నా ఫ్రెండ్కి తినిపించవా అని అమాయకంగా అడుగుతున్న మాయను చూసి నవ్వుకున్న అమన్, ఎందుకు తినిపించను, తినిపిస్తాను, ఫస్ట్ అయితే నువ్వు తిను అని చెప్పడంతో, నా ఫ్రెండ్ కూడా ఇప్పుడే తినాలి అంటూ ప్లేట్లోని అన్నం తీసి టెడ్డీ బేర్ నోటి దగ్గర పెట్టింది మాయ. కానీ ఎంతసేపటికి ఆ బొమ్మ తినకపోవడంతో చిరాకొచ్చిన మాయ, నేను తినిపిస్తే తినట్లేదు అని కోపంగా టెడ్డీ బేర్ని తీసి నేలకేసి కొట్టి, అది బ్యాడ్ ఫ్రెండ్, నా మాట వినటం లేదు, నువ్వు నా గుడ్ ఫ్రెండ్ కదా, ఇదిగో నువ్వు తిను అంటూ తన చేత్తో ముద్ద అమన్ నోటికి అందించగానే అమన్ కళ్ళల్లో నీళ్ల సుడులు. అవి చూస్తూనే, అయ్యో కారం పుట్టిందా అని అమన్ కళ్ళు తుడుస్తూ ఉంటే భారమైన గుండెతో మాయ నడుము చుట్టేసి ఒక చేత్తో హగ్ చేసుకున్న అమన్ గుండెపై చేరిన మాయ హెడ్పై కిస్ చేస్తే తనను డిస్టర్బ్ చేయొద్దు అన్నట్టుగా కళ్ళు పైకెత్తి చూపుడు వెళ్ళిన లిప్స్ పైన పెట్టి ష్ అంటూ సౌండ్ చేయడంతో ఏంటి అన్నట్టుగా నొసలు ముడివేశాడు అమన్. అమన్ గుండెపై ఇండెక్స్ ఫింగర్స్తో పొడిచి చూపిస్తూ, ఇక్కడ ఎవరు ఉన్నారు, జంప్ చేస్తున్నారు, కావాలంటే విను అని అమన్ తల వంచుతూ ఉంటే ఒక బ్రాడ్ స్మైల్తో, నువ్వు తెలియక చెప్పినా నిజమే చెప్పావు, అక్కడ హార్ట్ ఉంటుంది, అందులో ఉన్నది నాతో ఆటలాడుతున్నది నువ్వే, నాకే కాదు అందరికీ అలానే ఉంటుంది అని చెప్తున్నా అమన్ గొంతు జీరబోతే, అవునా నాకు హార్ట్ ఉందా, మరి అక్కడ ఎవరున్నారో అడుగు అంటూ అమన్ తల తన గుండెపై పెట్టుకుంది మాయ.
తన గుండెల్లో ఎవరున్నారో చూడమంటూ అమన్ను గుండెకు హత్తుకోగానే ఒక్కసారిగా అమన్ మనసు కలవరపాటుకు లోనైంది. ఇన్ని రోజుల తర్వాత మాయ హృదయ స్పందన అమన్ చెవులకు మధురంగా తాకుతూ తనలో కొత్త జీవాన్ని పోస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటే, ఇన్నాళ్ళు తన గుండె లోతుల్లో గూడు కట్టుకున్న ఒంటరితనపు భారాన్ని ఆ వెచ్చని ఎదస్పర్శలో లయబద్ధంగా వినిపిస్తూ ఉన్న హృదయ సవ్వడిలో ఇన్నేళ్ల విరహాన్ని కన్నీటిలో కరిగించేస్తూ లోకాన్ని మర్చి సేద తీరాడు. అమన్ మనసంతా సంతోషంతో నిండిపోయింది. కళ్ళు మూసుకున్న అమన్ ఆ క్షణాలను తన మనసులో పదిలంగా బంధిస్తూ ఉంటే మనసులోని ఉద్వేగం కళ్ళల్లో సుడులు తిరుగుతూ కంటి గడప దాటిన ఆ ఉధృతి కన్నీటి బొట్లుగా మారి మాయ ఎదపైన చేరాయి. ఆ భావనలో టైం మర్చిన అమన్ని కదుపుతూ, ఏ సౌండ్ వింటున్నావా? ఎవరున్నారో తెలిసిందా అంటూ అమన్ తలని తన చేతితో పైకెత్తింది. అప్పటికే అమన్ కళ్ళ నిండా కన్నీళ్లను చూసి తన కనురెప్పలు అమాయకంగా కొడుతూ కింద పెదవి విరుస్తూ, అచ్చచ్చో ఎవరున్నారో తెలియక ఏడుస్తున్నావా? పాపం, నువ్వు ఏడుస్తూ ఉంటే నాకు ఏడుపు వస్తుంది. నా గుడ్ ఫ్రెండ్ నువ్వే కదా, అప్పుడు ఇక్కడ ఆడుకుంటుంది కూడా నువ్వే అని చిన్న పిల్లల క్లాప్స్ కొట్టి నవ్వుతూ చెప్పి, ఇంకా ఏడవకు అని అమ్మన్ కళ్ళ నీళ్లు తుడిచింది. పిచ్చి పిల్లాడు, దేనికి ఏడవాలో కూడా తెలీదు. అయ్యో అని తల మీద కొట్టుకొని అమన్ రైట్ హ్యాండ్ పట్టుకుని లాక్కెళ్తూ, నాకు నిద్ర వస్తోంది, లోపలికి వెళ్దాం పదా, నేను బజ్జోవాలి అంటున్న మాయ మాటలు విని సంతోషంలో మూగదైన మనసుతో ఇష్టంగా తనను చూసుకుంటున్న అమన్ సైలెంట్గా తన అడుగుల్లో అడుగు వేస్తూ లోపలికి వెళ్ళాడు. డామిడ్, చాలాసేపటి నుంచి కాల్ ట్రై చేస్తున్నాను, అయినా కాల్ లిఫ్ట్ చేయడం లేదు. అసలు ఏమైపోయాడు అమన్? ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా ఒక్కసారి కూడా రెస్పాండ్ అవ్వలేనంత బిజీగా ఏం వర్క్ చేస్తున్నాడు అంటూ సీరియస్గా ఆలోచనలు పడిన మోనా విసుగ్గా తన మొబైల్ని విసురుగా బెడ్ పైకి విసిరి కొట్టింది. వెంటనే ఏదో గుర్తొచ్చినట్టుగా తిరిగి తన మొబైల్ని తీసుకొని ఈసారి కాల్ ఆర్యకి చేసింది. బట్ నో యూస్. ఆర్య కూడా మొబైల్ లిఫ్ట్ చేయకపోవడంతో, షిట్, వీళ్ళిద్దరికి ఏమైంది అంటూ, ఆర్య ప్లీజ్ కన్వే అమన్ టు కాల్ మీ వన్స్ అని మెసేజ్ చేసి మొబైల్ని కోపంగా పక్కన పెట్టేసింది. మరోవైపు మోనా నుండి మెసేజ్ రాగానే, హో గాడ్, ఈ మోనా టార్చర్ తట్టుకోలేకపోతున్నాను, అర్జెంటుగా ఈ మ్యాటర్ని అమన్కి చెప్పాలి, లేకపోతే ఎక్కడున్నాడు ఏంటి అని సిఐడి ఆఫీసర్ లాగా ఇన్వెస్టిగేషన్ మొదలెట్టేస్తుంది అని వెంటనే అమన్కి కాల్ చేశాడు. అప్పటికే అమన్ చేతిని తన చెంపల కింద పెట్టుకుని నిద్రలోకి జారుతున్న మాయను జో కొడుతూ కూర్చున్న అమన్ ఫోన్ వైబ్రేట్ అవ్వడంతో లిఫ్ట్ చేసి హలో అన్నాడు లో వాయిస్లో. అరే బావా, ఆ మోన రాక్షసి కాల్ మీద కాల్స్ చేసి చావు కొట్టేస్తుందిరా, ఇప్పుడు మెసేజ్ కూడా చేసింది. బాబోయ్, దానికి ఏదో ఒకటి రిప్లై ఇచ్చి ఆ చంద్రముఖి నుండి నన్ను సేవ్ చేయి, లేదంటే వెంకటపతి రాజాలా నన్ను వేసేస్తుంది. అమెరికా రష్యా కొట్టుకొని చైనా మీద బాంబులేసినట్టు నన్నెందుకురా బలి చేస్తున్నారు అని కంగారుగా అంటున్న ఆర్య గొంతు విని లీవ్ ఇట్ అని వితిన్ సెకండ్స్లోనే కాల్ కట్ చేశాడు అమన్. హలో అమన్, అమన్ అంటూ ఉన్న లోపే కాల్ కట్ అవ్వడంతో, నేనిక్కడ ఎంత హైరాణ పడిచేస్తూ ఉంటే వీడు మాత్రం హుస్సేన్ సాగర్లో బుద్ధుడిలా ఏం పట్టనట్టు కట్ చేసి పాడేశాడు. ఛీ, దీని అబ్బా జీవితం, తాగిందంతా ఒక్క దెబ్బకు దిగిపోయింది. మరో 2 పెగ్గులు వేసి ఫోన్ని ఫ్లైట్ మోడ్లో పడేస్తే తప్ప నన్ను పీస్ఫుల్గా పడుకోనివ్వదు అంటూ ఫోన్ని ఫ్లైట్ మోడ్లోకి పెట్టేశాడు ఆర్య. నెక్స్ట్ డే మార్నింగ్ షూటింగ్ స్పాట్లో అంతా హడావిడిగా ఉంది. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. మరో పక్క మోన సున్నం కొట్టినట్టు వేసిన కేజీ మేకప్ని మరోసారి చెక్ చేసుకొని లిప్స్ని సున్నా చుట్టి మమ్మీ పిగ్కి బేబీ పిగ్కి మూతిని మధ్యలో సెట్ చేసుకొని అమన్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తూ కూర్చుంది. ఎప్పుడు డిసిప్లిన్ పంక్చువాలిటీ మెయింటైన్ చేసే అమన్ ఇంకా స్పాట్కి రాకపోవడంతో డైరెక్టర్ ఆశ్చర్యపోతూ వెంటనే ఆర్యకి కాల్ చేశాడు. ఆర్య, ఎనీ ప్రాబ్లం? అమన్ గారు ఇంకా స్పాట్కి రాలేదు అని డైరెక్టర్ టెన్షన్ వాయిస్లో అడుగుతూ ఉంటే, టెన్షన్ ఏం అవసరం లేదు డైరెక్టర్ గారు, హీఈస్ ఆన్ ద వే, వచ్చేస్తున్నారు, హాఫ్ అన్ అవర్లో అక్కడ ఉంటారు అని చెప్పి కాల్ కట్ చేసిన ఆర్య, వాట్ అమన్, ఇంకా స్టార్ట్ అవ్వలేదా? ఈరోజు ఇంపార్టెంట్ షూట్ ఉందని తెలుసు కదా, కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి, అసలు వీడు ఏం చేస్తున్నాడు
అని పరుగులాంటి నడకతో అమన్ రూమ్ దగ్గరికి ఫాస్ట్గా వెళ్ళాడు. వాట్ ఈస్ దిస్? ఎప్పుడు చెప్పిన టైం కంటే 5 మినిట్స్ ముందే ఉండే అమన్ ఈరోజు మాత్రం ఫస్ట్ టైం మిస్ అయ్యాడు. నిన్న అన్ని కాల్స్ చేసినా రెస్పాండ్ కాలేదు కదా, చిన్న మెసేజ్ కూడా లేదు, ఫోన్ కూడా ఆన్సర్ చేయడం లేదు అంటే సంథింగ్ ఈజ్ ఫిషీ అంటూ ఆలోచనలో మునిగిపోయిన మోనా వెంటనే డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి, డైరెక్టర్ గారు, వాట్ అబౌట్ అమన్ అని అడిగింది. వచ్చేస్తున్నారు మేడం, ఇప్పుడే ఆర్యగాలికి కాల్ చేశాం. హాఫ్ అన్ అవర్లో షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది, ఈలోపు మీ డైలాగ్స్ ఒకసారి చూసుకోండి అని చిరునవ్వుతో చెప్తున్న డైరెక్టర్ మాట విని, ఓహో కాల్ లిఫ్ట్ చేశారా, నైస్ అని అక్కడ నుండి కోపంగా వచ్చి తన క్యారవాన్లో కూర్చున్న మోనా పిడికిలి బిగించి ఎదురుగా ఉన్న మిర్రర్లోకి కోపంగా కళ్ళు చిన్నవి చేసి తనను తానే చూస్తూ, రాత్రి నుంచి కాల్ చేస్తూ ఉంటే ఇప్పటి వరకు ఒక్క రిప్లై కూడా లేదు, రా నువ్వు చెప్తాను అని బలంగా టేబుల్కి ఒక పంచిచ్చింది. అరే బావా అంటూ డోర్ బాధేస్తూ, ఓపెన్ ద డోర్, కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయిరా, ఇంకా సెట్కి స్టార్ట్ అవ్వకుండా ఏం చేస్తున్నావు అసలు అని డోర్ బయట నుంచి అరుస్తూ ఉన్న ఆర్య మాటలకి డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చి మెల్లగా డోర్ క్లోజ్ చేసి, నీ అబ్బా ఎంత ఎర్లీ మార్నింగ్ ఎందుకురా ఆంబోతుల రంకెలేస్తున్నావు అని ఆర్య షోల్డర్ మీద ఒక్కటిస్తే, ఏంటి ఇది ఎర్లీ మార్నింగా అంటూ కట్టెస్ పక్కకు జరిపి ఒక సీరియస్ లుక్ విసిరితే, ఓకే ఓకే నీ గోల అర్థమైందిలే, ఒక పక్క మాయ నిద్రపోతుంది, తను డిస్టర్బ్ అవ్వకూడదని నేనే ఇప్పటి వరకు చాలా కేర్ఫుల్గా చిన్న సౌండ్ కూడా రాకుండా మెయింటైన్ చేసి రెడీ అవుతూ ఉంటే మధ్యలో నువ్వొచ్చి మొత్తం చెడదొబ్బేలా అరుస్తున్నావు. తను నిద్రలో ఉన్నప్పుడే మనం సైలెంట్గా జారుకోవాలి, లేస్తే షూటింగ్కి ప్యాకప్ చెప్పేయాల్సిందే, అది తెలిసి కూడా నన్ను కెలికేందుకు దొబ్బులు తింటావు అంటూ మిర్రర్లో చూసుకుంటూ హెయిర్ సెట్ చేసుకుని రెడీ అవుతున్న అమ్మని కళ్ళు ఇంతవి చేసుకుని కోపంగా చూస్తూ, ఈ మాయలో నీకు మన కోసం వెయిట్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కనిపించడం లేదు, సెట్లో మోనా వెయిట్ చేస్తూ ఉంది, నిన్న నుండి అవాయిడ్ చేసావు, ఇప్పుడు ఏం ఆన్సర్ చేస్తావు అని అమన్ కన్నా ఎక్కువ టెన్షన్గా అడుగుతూ ఉంటే స్ప్రే చేసుకుంటున్న అమన్ ఆర్య వైపు చూసి, అది తెలుసుంటే ఈ పాటికి నీకు పెళ్ళైపోయి ఉండేది అంటూ ఐ వింక్ చేశాడు. ఇప్పుడు నా పెళ్లి గోలెందుకులే, నీతో పెళ్లికి రెడీగా ఉందిగా, వెళ్ళు, నువ్వేం మేనేజ్ చేస్తావో నేను చూస్తా అని ఆర్య అనడంతో, ఇంతకీ మ్యాటర్ ఏంటో ఏడు అన్నాడు అమన్. నీకేంటి బాబు హ్యాపీగా ఉన్నావు, అవతల నన్ను బాలకృష్ణ రేంజ్లో దబిడి దిబిడి ఆడేసుకుంటున్నారు డైరెక్టర్, హాఫ్ అన్ అవర్లో అక్కడ ఉండకపోతే పాపం డైరెక్టర్కి హార్ట్ అటాక్ వచ్చేలా ఉందిరా అని చెప్తూ ఉంటే అది వింటూ హాల్లోకి వచ్చిన అమన్, రాధమ్మా అంటూ గట్టిగా పిలవడంతో, చెప్పండి బాబు అంటూ కిచెన్లో నుంచి అమన్ దగ్గరికి వచ్చిన రాధమ్మతో, నేను షూటింగ్కి వెళ్తున్నాను, మాయ జాగ్రత్త, ఎట్టి పరిస్థితుల్లో ఏ డోర్ ఓపెన్ చేసి పెట్టద్దు, హాల్లో డోర్ క్లోజ్ చేసి లాక్ చేసి పెట్టేసి, తను లేవగానే తనను ఫ్రెషప్ చేసి తనకి టైంకి ఫుడ్ పెట్టు, నేను వీలైనంత తొందరగా రిటర్న్ అవుతా, చాలా ఓపికగా జాగ్రత్తగా చూసుకో, బీ కేర్ఫుల్, తన విషయంలో ఏ చిన్న మిస్టేక్ జరిగినా ఎవ్వరిని స్పేర్ చేయను అని ఆర్డర్ టోన్లో చెప్పడంతో ఆర్య అమన్ చేయి పట్టుకుని కంట్రోల్ చేశాడు. అలాగే బాబు, నేను చూసుకుంటాను, మా ఆయమ్మ గురించి మీరు కంగారు పడద్దు, వెళ్ళిరండి అని వినమ్రంగా సమాధానమిచ్చింది రాధమ్మ. హాఫ్ అన్ అవర్ తర్వాత డైరెక్టర్ గారు హీరో అమన్ గారు వచ్చేశారు అని ప్రొడక్షన్ నుంచి ఎవరో గట్టిగా అరుస్తూ చెప్పడంతో నుదుటికి పట్టిన చెమటను తుడుచుకుంటూ, ఎక్కడ హీరో లేట్ అవుతాడో, షూటింగ్ ప్యాకప్ చెప్పాలో అని పెరిగిన గుండె వేగం అప్పుడు నార్మల్ అవ్వడంతో అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాడు. ఆ అరుపులు మోన చెవిని కూడా పడడంతో ఒక్క ఉదుటన లేచి తన క్యారవాన్ నుండి బయటకు పరిగెత్తుకు వచ్చి చూసింది. అమన్ ఆర్య ఇద్దరూ ఏదో మాట్లాడుకుంటూ లోపలికి ఎంట్రీ ఇవ్వడంతో, ఇద్దరూ కలిసి వస్తున్నారు, ఇద్దరూ నా ఫోన్ అటెండ్ చేయలేదు అని చిర్రెత్తుకొచ్చిన మోనా ఇక ఉండబట్టలేక ఫాస్ట్గా అమన్ దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి, వాట్ ఈస్ దిస్ అమన్, నైట్ నుంచి కాల్స్ చేస్తూనే ఉన్నాను, ఒక్కదానికి కూడా రెస్పాన్స్ లేదు, మెసేజ్ చేస్తే నో రిప్లై అంటూ ఆర్యను కాల్ చేసేలా చూస్తూ ఉంటే, చికెన్ పీస్ మిస్ చేసుకున్న ఆలిసేషన్ డాగ్లా ఇది నన్ను తినేసేలా ఎందుకు చూస్తుంది అని అమన్ని మోనాకి వదిలేసి సైలెంట్గా జారుకోవడంతో
అమన్ చెస్ట్పై చేయి వేసి వాల్కేర్ మందన పూసిన లిప్స్టిక్ పెదవులు అమన్కి అద్దడానికి ట్రై చేస్తూ ఉంటే, మోనా, దిస్ ఇస్ సెట్, బిహేవ్ యువర్ సెల్ఫ్ అంటూ తనని అవాయిడ్ చేసి మేకప్ మెన్తో తన క్యారవేన్లోకి వెళ్ళిపోయాడు అమన్. ఏదో ఎక్స్పెక్ట్ చేసిన మోనా కోరిక తీరక కోపంతో అక్కడున్న టేబుల్ని కాలితో పంచిచ్చి ఆ అని అరుస్తూ ఓలిని స్ప్రే చేసుకోవడానికి తన క్యారవెన్లోకి పోయింది.